ఈశాన్య రాష్ట్రాలు లేదా పశ్చిమ బెంగాల్, కేరళ, మన హైదరాబాదు ఇట్లాంటి చోట్లకి విదేశీయులు ఎట్లా వస్తున్నారు? డైరెక్ట్గా పాస్పోర్ట్ వీసాలు వస్తే నష్టమేం లేదు. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ఈ దేశంలోకి వస్తున్నటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు ఎలా వస్తున్నారు అంటే, ఇప్పుడు తాజాగా త్రిపురలో బయటపడింది. మనుషుల్ని అక్రమ రవాణా చేసే ముఠాని అక్కడ పోలీసులు పట్టుకున్నారు. దాని నాయకుడు జలీల్ అనే వ్యక్తి. ఇతను 200 మంది రోహింగ్యాల్ని భారత్కి అక్రమంగా తీసుకొచ్చాడు. అంతకుముందు ఇంకొక 500 మంది దాకా తీసుకొచ్చాడు. వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో కుమ్మక్కయ్యి ఎవరైతే వ్యాపారస్తులకి మనుషులు కావాలనుకుంటారో, కారు డ్రైవర్లు కావాలనుకునేవాళ్ళు, లేకపోతే కనుక మెకానిక్ షెడ్లో పనిచేయాలనుకునేవాళ్ళు, షాపుల్లో గుమస్తాగిరి చేయడానికి కావాలనుకునేవాళ్ళు, తక్కువ రేటుతో కావాలనుకునేవాళ్ళు, అక్కడే ఉండి పనిచేసేవాళ్ళు కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళతో మాట్లాడేసి ముందు వీళ్ళు అక్కడేమో మళ్ళీ ఎవరికైతే పని లేదో వాళ్ళకి ఏ ఆస్తులు అమ్ముకుని ఈ అక్రమ రవాణా బ్యాచ్కి డబ్బులు ఇవ్వాలి. ఇస్తే వీళ్ళు అక్రమ మార్గంలో ఇండియాలోకి తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు నిదానంగా ఇక్కడ ఓటర్ ఐడి, ఆ ఓటర్ ఐడిని అడ్డం పెట్టుకుని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇట్లా తీసుకొచ్చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చడం అనేది ఓ పెద్ద గగనం అయిపోతుంది.